అందరికీ నమస్కారం అండి. మనకి జేఈ మెయిన్స్కి సంబంధించి పర్సంటేజ్ అయితే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అలాగే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఏ పర్సంటేజ్కి కేటగిరీ వైజ్గా కట్ అయింది కూడా మీ అందరికీ కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దీనికి ముందుగా గతసారి 2024లో జనరల్ అభ్యర్థులకి 93, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 81, ఓబీసీ 79, ఎస్సీ 60. ఈసారి చూడండి జేఈ మెయిన్స్ 2025 కట్టప్ ఎంత వచ్చింది అంటే జనరల్ అభ్యర్థులకి 93.102326 అంటే ఇంకా కొంచెం తగ్గిందండి. జనరల్ అభ్యర్థికి గతసారిలాగే 93.23 ఉంటే ఇప్పుడు 93.102326 వచ్చి కట్ అయింది. అంటే 93 వచ్చిన వాళ్ళందరూ కూడా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఇది జనరల్ అభ్యర్థులకు సంబంధించి. అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు అయితే లాస్ట్ టైం 81% వస్తే కానీ వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఈసారి 80.38301119 ఈ పర్సంటేజ్ వస్తే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు లాస్ట్ టైం లాగే 79.4313582 వచ్చిన వాళ్ళందరూ అది దానికంటే అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అలాగే ఎస్సీకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే 61.1526933 ఎవరికైతే వచ్చిందో అది దానికంటే ఎక్కువ వచ్చిన పర్సంటేజ్ ఎక్కువ వచ్చినటువంటి ఎస్సీ అభ్యర్థులందరూ కూడా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అలాగే ఎస్టీ అభ్యర్థులకి 47.90264665 ఈ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పర్సంటేజ్ దీనికంటే అబోవ్ వచ్చినటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యారు. పీడబ్ల్యూడి వచ్చేసరికి 0.0079349 ఈ పర్సంటేజ్ కంటే అబోవ్ వచ్చినటువంటి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అందరూ కూడా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అంటే గతసారికి దగ్గరగానే మనకి కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ కట్ ఆఫ్ ఇంత లేదా ఇంతకంటే అబోవ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలి. జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఎవరైతే ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా నా రిక్వెస్ట్ ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం జేఈ అడ్వాన్స్ రాయడానికి. ఓకే అండి. అయితే క్యాండిడేట్స్ టు బీ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్ ఎంతమంది ఏ కేటగిరీ వైజ్లో ఎంత పర్సంటేజ్కి ఎంతమంది క్యాండిడేట్ని వాళ్ళు ఎలిజిబుల్గా వాళ్ళు ప్రకటించారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అభ్యర్థులకి 93.102262 పర్సంటేజ్ కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 97,321 మెంబర్స్ ఉన్నారు. ఈ 97,321 మెంబర్స్ కూడా జనరల్ అభ్యర్థులు ఎవరైతే 93.10 అబోవ్ వచ్చారో మీ అందరూ కూడా జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. మీరు జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 80.38301119 పర్సంటేజ్ లేదా అంతకంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 25,009 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ 25,009 మెంబర్సే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 79.4313582 పర్సంటేజ్ అంతకంటే అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు 67,614 మెంబర్స్ ఉన్నారు. అంటే 67,614 మంది ఓబీసీ క్యాండిడేట్స్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఎస్సీ వచ్చేటప్పటికి 61.1526933 పర్సంటేజ్ అంతకంటే అబోవ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్లో 37,519 మంది జేఈ అడ్వాన్స్కి ఎస్సీ కేటగిరీ నుంచి ఎలిజిబుల్ అయ్యారు. ఎస్టీ కేటగిరీ నుంచి 18,823 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 47.90% అంతకంటే అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 18,823 మంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓన్లీ 3,950 మందే క్వాలిఫై అయ్యారండి జేఈ అడ్వాన్స్కి. అంటే చాలా తక్కువ మందే క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి రావాల్సిన దానికంటే క్వాలిఫై అవ్వాల్సిన పర్సంటేజ్ కంటే తక్కువే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఇందులో క్వాలిఫై అయ్యారు. అంటే ఓవరాల్గా రాసిన 14 లక్షల చేంజ్ ఎవరైతే జేఈ మెయిన్ రాశారో వాళ్ళ నుంచి 2,50,236 మందిని జేఈ అడ్వాన్స్ని క్వాలిఫై చేశారు. ఇది 2025కి సంబంధించి జేఈ అడ్వాన్స్ రాయబోయేటువంటి కేటగిరీ వైజ్ క్యాండిడేట్స్. ఇప్పుడు మీకు కేటగిరీ వైజ్ ఎంత పర్సంటేజ్ వస్తే క్వాలిఫై అయ్యారు, అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారు కేటగిరీ వైజ్ అన్నది ఇక్కడ ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఈ స్లైడ్లో మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది మనకున్నటువంటి కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలని
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.